హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ సుషmasistlaVlogs. మీరేమన్నా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఒక్క లైక్ కొడితే వేరే వాళ్ళకి పుష్ అవుతుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. ఇక్కడ నేను గిఫ్ట్లు ప్యాక్ చేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. ఇవాళ ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నమాట. ఫ్యామిలీని పిలిచారు అండ్ దే ఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. ఇంట్లో అయితే పూజ చేసుకుంటున్నారు, సత్యనారాయణ వ్రత చేసుకుంటున్నారు. దాంతోపాటు స్పెషల్ ఏంటంటే వాళ్ళది పెళ్ళి అయ్యి 20 ఏళ్ళు అయిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు దెమ్. ఇక్కడ వీడియోలో చెప్తున్నాను. వీడియోకి వస్తే ఇవాళ యాక్చువల్లీ థర్స్డే వచ్చి ఎర్లీ పికప్ ఉంటుంది దీక్షది. సో తననైతే పిక్ చేసుకొచ్చేసాను. ఇవాళ పనులంతా కొంచెం తొందరగా ఫినిష్ చేసుకొని ఈ ప్యాకింగ్ చేసేసుకొని ఇంకా దీక్షని మళ్ళీ మ్యాథ్ క్లాస్ ఉంటుంది, తనకి అక్కడ డ్రాప్ చేసేయాలన్నమాట. ఇంటికి వచ్చే లోపల చాలా లేట్ అయిపోతుంది, అందుకని కొంచెం ఇల్లంతా కాస్త సర్దేసుకుంటున్నాను. ఇక్కడ థ్రాష్ బ్యాగ్లు అయితే తీసేస్తున్నాను. ఎప్పుడు అంతే, నేను సైడ్లో పెట్టేస్తాను అనమాట. వెంటనే వెళ్ళడానికి చాలా చలి కదా, బద్ధకం వచ్చి ఇంకా ఎండ ఉన్నప్పుడే వెళ్ళి పడేస్తాను అనమాట. ఇక్కడైతే థ్రాష్ కాదు, ఇది టాయ్స్ డీక్లటర్ చేసి గుడ్ విల్ ఇవ్వడానికి రెడీ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే కార్లో రెడీ అయిపోయాము, వెయిట్ చేస్తున్నాము తాష్వి బస్లో పిక్ చేసుకొని వెళ్ళడానికి. దానికైతే ముందరే ఇంట్లోనే రెడీ చేసి దాన్ని డైరెక్ట్గా డ్రాప్ చేసేస్తే సురేష్ యూజువలీ మ్యాథ్ క్లాస్ తర్వాత, ఎందుకంటే ఆఫీస్ దగ్గరే ఉంటుందన్నమాట దీని క్లాస్, సో డ్రాప్ చేసేస్తే ఆయన్ని పిక్ చేసేసుకుంటాడనమాట. యూజువలీ థర్స్డేస్ వస్తే నేను పొద్దుగులు కార్లోనే ఉంటాను. పొద్దున లేచి డ్రాప్, పిక్, క్లాస్ అని చెప్పి ఇంకా ఇక్కడి నుంచి దాని మ్యాథ్ క్లాస్ అయితే ఆఫీస్ దగ్గర ఒక మినిమం 20 minutes అన్న పడుతుంది. సో డైరెక్ట్గా తాషిని కూడా తీసుకెళ్ళిపోతాను. Somebody is very sleepy. Who is sleepy? Oh, look at your pretty dress. Show your shirt, top. Oh, so cute. So cute, Diksha. You like it? I love the color. How did you like the color? Yeah. Hello! Today I'm subbing for my mom and we're gonna drop Diksha to her math class. Say hi! So after Diksha we're gonna drop her and then we're going to go to a puja after picking her back up. So come with us to see how we get ready. ఇనీషియలీ చాలా కష్టపడి వెళ్ళేది, ఇప్పుడైతే చాలా ఇష్టంగా వెళ్తుంది. ఇంకో బ్రాంచ్లో తీసుకెళ్తున్నాను అనమాట. ఆ బ్రాంచ్లో అయితే చాలామంది పిల్లలు దాని ఏజ్ వాళ్ళు ఉన్నారు. సో షీ వాజ్ వెరీ హ్యాపీ టు గో దేర్. షీ ఈజ్ వెరీ హ్యాపీ టు గో దేర్. సో తను డ్రాప్ చేసి వచ్చి ఇంకా ఇల్లంతా సర్దేసుకొని, రాత్రి వస్తే ఇట్ విల్ బి వెరీ లేట్ అండ్ ఐ కెన్ నెవర్ క్లీన్ అప్ లేటర్. మళ్ళీ నెక్స్ట్ డేకి డిలే అయిపోతుంది అంతా అని చెప్పి ఇంకా టీ చేసుకొని క్లీనప్ చేసేసి, ఇక్కడైతే నేను ఆల్మండ్ టీ చేసుకుంటున్నాను, సురేష్కి అయితే మిల్క్ టీ చేస్తున్నాను. సో ఇట్లా దాందే డికాక్షన్ వేసి ఆల్మండ్ మిల్క్ వేసేస్తున్నాను. యూజువలీ నేను సిల్క్ ఆల్మండ్ కొంటాను అన్స్వీటెండ్. ఈసారి అయితే సురేష్ కర్క్లాండ్ ఆల్మండ్ మిల్క్ అయితే తీసుకొచ్చాడు. అది ఒకసారి ఓపెన్ చేస్తే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఆల్మోస్ట్ 8 ప్యాక్ వస్తుంది అండ్ ఐఎమ్ వెల్ కన్జ్యూమింగ్ ఇట్, నాట్ బ్యాడ్. అమేజింగ్ ఈవినింగ్, మంచిగా టీ చేసుకొని ఇంకా తాగేసి ప్లానింగ్ టు గెట్ రెడీ. సో ఇవాళ అయితే శారీ ఇట్ ఈస్ గివన్ బై మై బ్రదర్ అండ్ మై సిస్టర్ ఇన్ లా. ఇద్దరు కలిసి నాకు ఒక శారీ ఇచ్చారు 2022లో. సో దాన్ని అక్కడే స్టిచ్ చేశాను. ఈ శారీ ఏంటంటే నేను ముందరే కొంచెం మొత్తం ఐరన్ చేసి పళ్ళుని మంచిగా సేఫ్టీ పిన్లో వేసి రెడీ చేసేసాను అనమాట. సో ఇట్ విల్ బీ ఈజీ ఫర్ మీ టు జస్ట్ వేర్ అండ్ గో. అండ్ ఆల్సో ఐ ఆల్రెడీ డిడ్
గెట్ రెడీ విత్ మీ వ్లాగ్ ఈ సారీతో. మీరు చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో వేస్తాను, ప్లీజ్ చూడండి. అండ్ ఇవాళ అయితే హెయిర్ స్టైల్ అయితే ఇట్లా చేసుకున్నాను అనమాట. ఐ లవ్ దిస్ హెయిర్ స్టైల్ అండ్ ఇట్ సూట్స్ మీ ఫర్ ఎవ్రీడే లైఫ్ అనమాట. ఎందుకంటే నాకు థిన్ హెయిర్ ఉంది ఫ్రంట్లో, సో ఐ ట్రై టు బఫ్ ఇట్. బాగుంటుంది అనమాట, అంటే ఎక్కువ ఉంది అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే తాష్వి ఈజ్ వేరింగ్ జస్ట్ అ నార్మల్ స్కర్ట్. దానికి ఇండియాలో కాటన్, షీ లవ్స్ కాటన్, ఎనీ ట్రెడిషనల్ కాటన్ బాగా నచ్చుతుంది. సిల్క్ అయితే అసలు వేసుకోవడానికి పిల్లలు, ఇక్కడ తెలుసు కదా పిల్లలు అసలు వేసుకోవడం చాలా కష్టం. అండ్ తనే వేసేసుకుంటుంది ఈ మధ్య, నన్ను అడగదు అనమాట రెడీ అవ్వడానికి. తన హెయిర్ స్టైల్ చేసుకుంటుంది, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ హెయిర్ స్టైల్ చేసుకుంటుంది. నేను ఒకప్పుడు చాలా చేసిన దాన్ని లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు. సో నాకు ఐ గెట్ నాస్టాల్జియా తను చూసినప్పుడు, అండ్ ఐ వాంట్ టు హ్యావ్ అ లాంగ్ హెయిర్ అనిపిస్తుంది. సో ఇట్స్ నాట్ పాసిబుల్ ఎనీవేస్. ఎవరో ఒకళ్ళు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు, ఎవరో ఒకళ్ళు లాంగ్ హెయిర్ మెయింటైన్ చేసుకొని అని నా విష్ అంతే. ఎందుకంటే మెయింటైన్ చేయడం చాలా కష్టమైపోతుంది విత్ ఆల్ ద అదర్ యాక్టివిటీస్ అరౌండ్. సో ఇక్కడైతే నేను అంతా సర్దేస్తున్నాను. వాట్ ఎవర్ ఆర్నమెంట్స్ ఐ టుక్, ఐ ట్రై టు క్లీన్ ఇట్ అప్ అండ్ గెట్ రెడీ ఫర్ ద నెక్స్ట్ డే అనమాట. సమస్త దేవతా ప్రీత్యర్థం ఇంద్రాది అష్టదిక్పాలక దుర్గాది సాద్గుణ్య దేవత. ఎంత క్యూట్ గా రెడీ చేశారు కదా, చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ మేమందరూ పిల్లలు కూర్చున్నారు చాలాసేపు పూజకి, అండ్ ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. అందుకని వీడియో తీశాను తట్టుకోలేక. సమస్త సన్మంగళార్థం జయ జయ మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు దెమ్. అండ్ తాషిక్ కూడా ఒక పాట పాడేసింది. దిస్ ఇస్ హర్ ఫస్ట్ అన్నమాచార్య కృతి వాట్ షీ సింగింగ్. అండ్ ఇది నెక్స్ట్ డే అనమాట. రాత్రి చాలా లేట్ అయిపోయింది, సో నేను మళ్ళీ వీడియో అయితే తీయలేదు. సో ఇది నెక్స్ట్ డే అనమాట. స్కూల్లో టైగర్ ర్యాలీ నడుస్తుంది, వన్స్ ఇన్ అ మంత్ అలా నడుస్తుంది. సో అప్డేట్స్ ఇస్తారనమాట స్కూల్లో ఏం జరుగుతుంది ఏంటి అని. అండ్ ఇక్కడ ఈ దీక్ష అయితే నేను ఇప్పుడు అయితే యూజువలీ నేను టైగర్ ర్యాలీలో ఉండను, నాకు ఇంటికి వెళ్ళిపోతాను అనమాట. ఎందుకంటే కుకింగ్ ఫినిష్ చేసి బాక్స్ పెట్టాలన్నమాట, అందుకని యూజువలీ నేను వెళ్ళిపోతాను. అయితే ఇవాళ అయితే నేను అక్కడే ఉన్నాను కాసేపు. షీ వాజ్ సో హ్యాపీ. కాస్త 10 minutes ఉండేసి వచ్చేసాను అనమాట. ఇవాళ అయితే కుకింగ్ లేదు కాబట్టి కాస్త ఎడిటింగ్ అయితే చేసుకున్నాను, వాయిస్ ఓవర్ అయితే చేసుకుంటున్నాను. అండ్ కుకింగ్ ఎందుకు లేదంటే కొంచెం కొన్నిసారి ఫ్రైడేస్ వస్తే కొంచెం బద్ధకం వస్తుంది కుకింగ్ చేయాలంటే. సో వాట్ ఐ యూజువలీ డూ ఇస్ జస్ట్ శాండ్విచ్ కానీ ఎక్కడన్నా బయట తినడం కానీ చేసేస్తాం అనమాట. తాష్వి స్కూల్ పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను. తాష్వి వాళ్ళ కోయర్ ఉందన్నమాట ఆఫ్టర్ స్కూల్, సో తను బస్లో రాలేదు. సో ఐ హావ్ టు గో పిక్ హర్ అప్. అండ్ ఫోన్ సిగ్నల్లో ఉన్నప్పుడే పట్టుకున్నాను. తాష్విక్ అయితే స్కూల్ బస్ అవసరం లేదు నిజంగా చెప్పాలంటే, బట్ ఇట్ ఈస్ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ మీ. దీక్షకి సేమ్ టైం ఉంటుంది, జస్ట్ హాఫ్ అన్ అవర్ డిఫరెన్స్ ఉంటుంది ఇద్దరికి. నేనే డ్రాప్ చేయొచ్చు, బట్ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ దీక్షకి అయితే ఐ హ్యావ్ టు పార్క్ ద కార్ అండ్ డ్రాప్ హర్ ఇన్సైడ్ ద స్కూల్. కాబట్టి ఐ థింక్ బస్ ఉంటే బాగుంటుంది అనుకుని బస్ ఆప్ట్ చేసుకున్నాము. అయినా కొన్నిసారి ఇలా ఆఫ్టర్ 3 o'clock అయితే స్కూల్కి వెళ్ళి పిక్ చేసుకోవాల్సి వస్తుంది. అనుకోలేదు, ఇవి ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇట్స్ ఓకే. ఇంకొక 10 minutes అవుతుందంట వెయిట్ చేయాలి. ఈ మాన్స్టర్ ని పెట్టుకొని వెయిట్ చేయాలి. దాని కొన్ని స్నాక్స్ అయితే తెచ్చాను, తింటూ కూర్చుంది. జంక్ అండి, చాక్లెట్ కాదు, జంక్. జంక్ Because I love junks. జంక్ నాట్ జంక్స్. సో వేడి వేడి కాఫీ ఇంట్లో తెచ్చుకున్నాను కాబట్టి వెయిట్ చేయగలుగుతున్నాను. ఇక్కడ మాప్ చేస్తున్నాను కదా, హడావిడిలో ఇంట్లో అసలు కింద బాత్రూమ్ అయితే పెద్ద ప్రాబ్లం అయిందనమాట. వాళ్ళు వచ్చి మొత్తం సెట్ చేశారు ఇవాళ, అందుకని ఐ హ్యాడ్ టు మాప్. పిల్లలు వచ్చి కింద కూర్చుంటారు కదా, సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మాపింగ్ అయితే చేసేయాల్సిందే. సో హడావిడిగా చేసేసాను అనమాట. క్లాసులన్నీ ఫినిష్ చేసుకొని ఇంకా నైట్ దోశ టైము. దోశ పిండి, ఇడ్లీ పిండి పెడుతున్నానని చెప్పాను కదా ఈ మధ్య. సో వేడి వేడి దోశలు చేసుకుంటున్నాను. మా ఇల్లు దోశ హౌస్ అని పెట్టాలి కదా, ఎప్పుడు చూసిన దోశలు చూపిస్తూ ఉంటాను. అంతే అండి, అందరికీ దోశలు పిచ్చే.
ఈసారి దోస పిండి అయితే కొంచెం ఎక్కువ చేశాను, అందువల్ల కొంచెం డిన్నర్కి దోశ తినేద్దామని ప్లాన్ చేశాము. సో దోశకి కాస్త ఫ్రెష్గా చట్నీ చేసుకొని తిందామని రెడీ చేస్తున్నాను అనమాట. ప్రతిసారి చట్నీ చేయాలంటే డిఫరెంట్గా చేస్తాను. ఈసారి అయితే ఇవాళ నాకు కొబ్బరి చట్నీ తినాలని చాలా క్రేవింగ్ వచ్చింది. అండ్ సురేష్కి కూడా చాలా ఇష్టం కొబ్బరి చట్నీ. యూజువలీ కొబ్బరి చట్నీ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ కోకోనట్, దాంట్లో కాస్త చట్నీ పప్పు కూడా వేస్తాను, చాలా బాగుంటుంది. కొంచెం గట్టిగా అనమాట, గట్టిగా చట్నీ చేస్తే బాగుంటుంది ఒక్కొక్కసారి, కొన్నిసారి అట్లా క్రేవింగ్ వస్తుంది అనమాట. సో ఇక్కడైతే ఈ మిక్సీ జారీ ఏం మిక్సీ వాడుతున్నానంటే ప్రీతి అనమాట. ఇది ఇండియాలో ఆల్మోస్ట్ 6-7 years అయితే అయిపోయింది, చాలా బాగా వచ్చింది ఇప్పటి వరకు, ఇంకా అస్సలు ఒక్క చిన్న ప్రాబ్లం కూడా లేదు, అమేజింగ్ అసలు. అండ్ హియర్ కరివేపాకు అయితే ఖచ్చితంగా వేస్తాను, ఏ చట్నీ అయినా నేను కరివేపాకు వేస్తాను. కోకోనట్, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, అల్లము అవన్నీ వేసి చేస్తానన్నమాట. సో హియర్ కమ్స్ దోశ. దోశలో ఉత్త దోశ తినకుండా అప్పుడప్పుడు దోశతో పాటు కాస్త ఆనియన్స్ వేసుకుంటే, మిరపకాయలో ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఇవాళ నేను జస్ట్ ఆనియన్స్ వేసుకుంటున్నాను, కారం ఎక్కువ పడట్లేదు. బట్ ఐ లవ్ పచ్చడీస్, అదైతే నేను ఈ మధ్య చాలా ఎక్కువ తింటున్నాను, దాని గురించి కూడా ఇవాళ చెప్తాను నేను. అండ్ తాష్వి అయితే షీ వాంటెడ్ టు ఇన్వాల్వ్ ఇన్ మేకింగ్ దోశ. వా తాష్వి సూపర్. యా that's it. Put it back. That's it. That's enough. I messed it up. Oh, well. Spray, please. Spray. Put some onion. Hey. More? Red. Chal. Put some onions. Sprinkle onions. Where's this thing? Wait. మడత పెట్టు, ఆ దోశని మడత పెట్టి. Yay! Oh no, okay, not bad. Yay! అన్ని దోశలు రెడీ అయిపోయింది. అండ్ గైస్, ఇవాటికి నా దోశ ప్లేట్ చూపిస్తా అందరికి. నా ప్లేట్ ఏది? ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్ చట్నీ వేస్తున్నాను. ఓహో, ఇదొకటే కాకుండా గైస్, దిస్ పికల్ ఈజ్ అమేజింగ్. యూ షుడ్ ట్రై దిస్ మ్యాంగో జింజర్ పికల్, తెలుగు వాళ్ళది, బ్రాండ్ది. చాలా బాగున్నాయి. అండ్ నాకు బేసికలీ నోట్లో చిన్న ముక్కలు దొరకకూడదు అనమాట. సో దిస్ హ్యాస్, ఇట్స్ లైక్ అ పేస్ట్, పచ్చడి అనమాట, పుల్లగా. జింజర్లో కాస్త తీపి, మ్యాంగోలో కూడా కాస్త తీపి ఉంటుంది కదా, అది కూడా ఉంటుంది. అండ్ స్పైసీ ఉంది, చాలా బాగుంది. ప్లీజ్ గివ్ ఇట్ అ ట్రై. ఐ డోంట్ నో ఇక్కడ ఇండియాలో దొరుకుతుందో లేదో తెలీదు. ఇక్కడ ఉండేవాళ్ళు ఐ థింక్ యూ గైస్ కెన్ ట్రై. ఈ తెలుగు ఫుడ్స్ అంట దీని పేరు. అండ్ ఈ బ్రాండ్లో ఏంటది, గోంగూర పచ్చడి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఐ ట్రైడ్ దాట్, ఈ మధ్య దొరకట్లేదు. అండ్ ఐఎమ్ హ్యావింగ్ ఇట్ వితౌట్ గార్లిక్, నాకు అలాగే ఇష్టం. విత్ గార్లిక్ కూడా దొరుకుతున్నాయి, డెఫినెట్లీ ట్రై. నేను రెడీగా ఉన్నాను తినడానికి. ముందే టేస్ట్ చేస్తున్నాను, చట్నీ ఎలా ఉంది చూద్దాము. సూపర్, నథింగ్ కెన్ బీట్ కోకోనట్ చట్నీ, కోకోనట్ జింజర్ చట్నీ పప్పు, చాలా బాగుంటుంది. అమ్మ అయితే కాస్త టామరిన్ వేస్తుంది దాంట్లో, నేను వేయలేదు, అంట్లో ఎవరికి నచ్చదనమాట. సో గుడ్. అండ్ దిస్ పికల్ ఈజ్ ఆల్సో ఇంకో లోకంకి తీసుకెళ్తుంది అనమాట. సో అంతే గైస్, ఈ వీడియో ఇక్కడికే ఆపుతున్నాను.
Hope you all enjoyed this mini vlog. And see you in my next vlog. Until then, take care. Don't forget to subscribe. Bye bye.